దుమ్ము ధూళి నుంచి కాపాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పొన్న శివయ్య డిమాండ్ చేశారు. ఆర్టీపీపీ వల్ల దుమ్ము ధూళి విపరీతంగా వస్తోందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని, దీని నుంచి కాపాడాలని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. ఎండాకాలం, గాలికాలం ఆర్టీపీపీ నుంచి వచ్చే దుమ్ము ధూళి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. స్టేజ్ 1 ఆర్టీపీపీలో మరమ్మతుల నిర్వహణ లోపం వల్లే దుమ్ము ధూళి విపరీతంగా వస్తోందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని, దీని నుంచి కాపాడాలని అన్నారు. ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఆర్టీపీపీ నుంచి కలమల్ల, గోపలాపురం, చిన్నదన్లూరు, మాలెపాడు, మేకల బాలేపల్లె మీద ఆర్టీపీపీ నుండి వృత్తా ఉంది. ఈ ప్లయాసు ఈ గ్రామాల మీద పడి ఈ గ్రామాల్లో నివసించే ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబెలెత్తా ఉన్నారు. ఇళ్లలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ ప్లయాస్ కళ్ళల్లో పడిపోయి ఆ ప్లయాస్ వల్ల ఊదర, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, లంగ్స్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మేము అనేక సందర్భాల్లో ఆర్టీపీపీ యాజమాన్యాన్ని మేము ఎక్కువగా ప్లయాస్ వస్తూ ఉంది మా గ్రామాల మీద, మేము గ్రామాలలోంచి ఇళ్లలోంచి బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి మేము అనేక సందర్భాల్లో అభ్యర్థించినాం. కానీ ఆర్టీపీపీ యాజమాన్యం వారు సరైనటువంటి సమాధానం లేదు. అక్కడ అధికారులు మేము వాళ్ళని అడుగుతూ ఉంటే ఏం చెప్తా ఉన్నారంటే, కోల్చాసు, బాటమ్యాసు, ప్లయాస్ అనేది మాకు ఇక్కడ సరైనటువంటి పరికరాలు లేనందున ప్లయాస్ అంతా గ్రామాల మీదకి వస్తూ ఉంది. మేము ఏపీ జెన్కో యాజమాన్యాన్ని అడిగినాము, వారు సరైన సమయంలో స్పందించడం లేదు. అందుకోసమనే ఈ ప్లయాస్ ఈ గ్రామాల మీద వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చెప్తా ఉన్నారు. మా గ్రామాల పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది, డ్రైనేజీ స్కీములు లేక డైంజర్లో ఉన్నట్టు మేము నిరంతరం డైంజర్లో ఉన్నాం. ఈ గ్రామాల చుట్టూ ప్లయాసే ఉంది. ఎక్కడ చూసినా కానీ ఒకవైపు బాటమ్యాస్ ఒక దిక్కు, మరోవైపు స్లరీ వాటరు, వంకలన్నీ పూర్తిగా నిండిపోయి వర్షాకాలం వచ్చే నీళ్లు ఎక్కడూ పోలేక నీళ్లు పోలేవు, అవన్నీ ఇళ్లలో వచ్చి పడతా ఉన్నాయి. ప్లయాస్ చూస్తే వేల టన్నులు కొండలుగా గుట్టలుగా పెరిగిపోయింది. ఈ కాలువలంతా ప్లయాస ఉంది. అక్కడ చూస్తే ఆస్పాండ్ ఉంది. ఆస్పాండ్ నుండి మేకల బాలపల్లె, గోపులాపురం మీద ఆ ప్లయాస్ అంతా పూర్తిగా నిండుకొని ఉంది. మేము ఏపీ జెన్కో యాజమాన్యాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఆర్టీపీపీ యాజమాన్యం, ఏపీ జెన్కో యాజమాన్యం ఇప్పటికైనా కానీ స్పందించి ఈ ప్లయాసును నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ గ్రామాల్లో ఉండే ప్రజలు రోడ్లు ఎక్కుతారు, రోడ్లు ఎక్కితే మిమ్మల్ని రోడ్ల మీదకి ఇస్తారు. అది కాకుండా చూసుకోవాలని చెప్పి మేము ఏపీ జెన్కో యాజమాన్యాన్ని మేము ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ ఆర్టీపీపీ పరిసర గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలను ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించి మాకు వేరే చోట నివాసం కల్పిస్తే కనుక మేము గ్రామాల నుండి వదిలి వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా ఏపీ జెన్కో ఆర్టీపీపీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.